సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఒకటి రిలీఫ్ ఏంటంటే, నౌ దట్ యువ్ స్పోకెన్ అబౌట్ మై మ్యూజిక్ అండ్ నీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేసిందని చెప్తూ నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు. అయితే కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఉండవు కదా? పెద్దగా ఏమి ఉండవు సార్. అంటే ప్రిపేర్ అవుదాం ఎగ్జామ్ కి. లేదు, మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏ ఉండవు. ఏదైనా ఒకటి రెండు చిన్న క్వశ్చన్స్ ఉన్నా ఐ థింక్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ విట్ టు హ్యాండిల్ దెమ్ సార్. ఓకే, థాంక్యూ. మీరు ఇచ్చే ఆన్సర్స్ ఎట్లుంటాయో, అంటే చెప్పాను కదా సార్, ఫేవరెట్ అని. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసుంటాం మిమ్మల్ని, చెప్పండి. సో లెట్స్ షూట్. ఎస్ సార్. సార్, మ్యూజిక్ ని కంపోజ్ చేయడం అనేది బేసికల్ గా అదొక స్కిల్ లా చూస్తే నాకు అది అనిపించదు, కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ సోల్ వాయిస్ విచ్ ఇస్ బిన్ ప్రెజెంటెడ్ అవుట్. మీ సోల్ వాయిస్ మీకు ఎప్పుడు వినిపించింది సార్ ఫర్ ద ఫస్ట్ టైం? వెన్ హ్యావ్ యూ డిసైడెడ్ దట్ యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు దిస్ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఫీల్డ్? స్కిల్ అనేది కరెక్ట్ పదం కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ మ్యూజిక్ అనే ఎనీ ఆఫ్ దీస్ ఫైన్ ఆర్ట్స్ అనేది బేసికల్గా టాలెంట్ బేస్డ్ అనమాట. అంటే ఆల్రెడీ మన జెనెటిక్ పూల్లో అవి వస్తాయి మనకి తెలియకుండానే. అండ్ అవి ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క ఏజ్లో కొన్ని ట్రిగరింగ్ పాయింట్స్ వస్తాయి. ఆ ట్రిగరింగ్ పాయింట్ వచ్చినప్పుడు మనకి వాళ్ళలో ఆ ఉన్న ఆర్ట్ బయటకు వస్తుంది. కొంతమందికి పెయిన్ వల్ల వస్తుంది, ఏదైనా ట్రాజడీ జరిగితే లైఫ్లో. ఎక్కువగా మీరు చూడండి, ఎనీ ఆర్టిస్ట్ ఇఫ్ యూ టేక్ దేర్ లైఫ్ హిస్టరీ మనం చూస్తే ఎక్కువగా వాళ్ళ పెయిన్ పాయింట్ వల్ల వస్తాయి. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఆఫ్ ఏ ప్లెజర్ ఆర్ పెయిన్ అని తీసుకుంటే, ప్లెజర్ కంటే ఎక్కువ పెయిన్ వల్ల వస్తుంది ఆర్ట్ అనేది బయటికి ఎప్పుడు కూడా, బికాజ్ ఇట్ టెస్ట్ అవర్ యునో లైక్ అవర్ ఎమోషన్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ యాక్చువల్లీ అలా చూస్తే ఐఎమ్ నాట్ అ వెరీ లైక్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ స్టోయిక్ పర్సన్ అండ్ ఐఎమ్ స్లైట్లీ ఎమోషన్లెస్. సో ఐ జనరలీ డోంట్ రియాక్ట్, ఐ డోంట్ క్రై. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు క్రై, ఐ థింక్ నా చిన్న వయసులో నేను వెన్ ఐ వాస్ హార్డ్లీ అబౌట్ 10 years ఐ లాస్ట్ మై ఫాదర్ అండ్ దట్ ఐ రిమెంబర్ క్రైయింగ్ అలాట్ ఎట్ దట్ టైమ్. బట్ అప్పుడు ఎందుకు ఆ ఏడ్చాను అనేది ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు లాజిక్ రీజనింగ్ నాకు అర్థం కావట్లేదు. వాజ్ ఇట్ సెపరేషన్ ఫ్రమ్ మై డాడ్ ఆర్ వాజ్ ఇట్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో? అంటే ఆ డెత్ అంటే ఏంటి అనేది నాకు క్లారిటీ లేక ఏడ్చానేమో అని ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే ఐ విల్ ట్రై టు రీజన్ ఎవ్రీ యాక్షన్ దట్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. సో అలా ఆలోచిస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, దట్ వాజ్ అ ట్రిగరింగ్ పాయింట్ వేర్ పర్హాప్స్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ లైక్ యునో హ్యావింగ్ ది అబ్సెన్స్ ఆఫ్ వన్ పేరెంట్ ఇన్ యువర్ లైఫ్. సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే, ఐ స్టార్టెడ్ గోయింగ్ వెరీ క్లోజ్ టు మ్యూజిక్. అంటే దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ అబౌట్ 10-11 years old అనమాట. సో అక్కడి నుంచి మొదలైన ట్రావెల్ అదే జర్నీ, ఆ మ్యూజిక్లో ఇంట్రెస్ట్. మా ఫాదర్, నేను హార్డ్లీ 7-8 years ఉన్నప్పుడు హీ మేడ్ మీ జాయిన్ కోర్స్ ఇన్ తబ్లా. అప్పుడు నాకు ఎంత ఇరిటేషన్ వచ్చేదంటే, నన్ను ఎందుకు ఇప్పుడు సండే పూట నేను, ఇది ఒక స్కూల్ అయిపోయింది నాకు లైఫ్లో. సండే పొద్దున్నే లేచి ఇలా నిద్రమత్తుతో వెళ్ళి దాన్ని ఆడేదో వాయించమంటే అది వాయించి, అసలు ఏం నేర్చుకున్నానో, ఎందుకు వెళ్తున్నానో అసలు ఇంట్రెస్ట్ లేకుండా లేదు, అస్సలు లేదు. సో ఆఫ్టర్ హీ passed away in my life, that is when నాకు తెలియకుండా నేను మ్యూజిక్లోకి వెళ్ళా. సో పర్హాప్స్ maybe he wanted me to go into music, I don't know. సో ఆయన ఉన్నప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, ఆయన వెళ్ళాక రియలైజ్ అయినాము. సో అట్ దట్ ఏజ్ ఐ డోంట్ నో వై ఐ హావ్ టేకెన్ దోస్ డెసిషన్స్, బట్ అది తెలియకుండా ఒక ఎఫినిటీ, ఒక క్లోజ్నెస్ ఆ మ్యూజిక్ అనే ఆర్ట్తో వచ్చింది. అద్భుతం సార్ అది. సో నేను అవర్స్ టుగెదర్ అనమాట. ఇంకా అసలు యూ డోంట్ ఆస్క్ మీ, అంటే నేను ఎక్కువగా స్కూల్కి వెళ్ళేవాడిని కాదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండేది. సో మ్యాక్సిమం టైం నేను ఐ యూస్ టు ఓన్లీ స్పెండ్ ఇన్ మ్యూజిక్, స్పెషలీ ఇలాంటి కీబోర్డ్స్, తర్వాత ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాటితో, అండ్ టెక్నాలజీ. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ టెక్నాలజీ, ఆల్ కైండ్స్ ఆఫ్ రికార్డింగ్ గ్యాడ్జెట్స్, సౌండ్, వైరింగ్, PCBs, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ఎలక్ట్రానిక్ మ్యూజిక్. ఆ తర్వాత కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దట్. సో బేసికల్ గా మిమ్మల్ని మా అందరికి పరిచయం చేసినందుకు గాను వీ షుడ్ రాదర్ థ్యాంక్ మీ నాన్నగారు ఫస్ట్, తర్వాతే మీ మ్యూజిక్ కి మేమందరం ఫ్యాన్స్ అయ్యామన్నట్టు చెప్పాలి. సో 23 years ఆఫ్ ఏజ్ ఆర్ 23 years ఆ స్పాన్ లో హ్యూజ్ అమౌంట్స్ మీరు పోగొట్టుకున్నారు అని విన్నాను. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ డిఫరెంట్ రూట్స్ మీరు ట్రై చేశారా? హౌ డు యు హావ్ టు సీ దట్ ఇన్ యువర్ లైఫ్? నో, ఐ డిడ్ంట్ లూజ్ at 23, బట్ ఐ లాస్ట్ ఆఫ్టర్ దట్. అయితే ఏంటంటే, వన్ మేజర్ లాస్ వాట్ ఐ హ్యాడ్ వాజ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గులాబీ, ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టుక్ ఫర్ మీ. ఆ టైంలో నాకున్న ఏదైతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉండిందో ఆల్రెడీ, దాని బిజినెస్ ఎఫెక్ట్ అయింది. ఆ బిజినెస్ ఎఫెక్ట్ లో మీరు, ఐ లాస్ట్ ద ఎంటైర్ టర్న్-ఓవర్ ఆఫ్ ద బిజినెస్, ఐ లాస్ట్ ద క్లయింట్స్, ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. So it was a great sacrifice I had to make to get into this line.
వన్ ఆఫ్ ద ఐ మీన్ సాక్రిఫైసెస్. ఐ డోంట్ సే సాక్రిఫైస్, ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి డెసిషన్స్ అనమాట లైఫ్లో. ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అనేది, దీస్ ఆర్ ఆల్ చాయిసెస్. అండ్ కొన్ని మనం తెలిసే చేస్తాం. సో ఐ ఆల్సో న్యూ సమ్వేర్ 50% ఇన్ మై హార్ట్ దట్ యా, ఇది కనుక నేను ఇప్పుడు ఈ పని చేయడం మొదలెడితే నా మోస్ట్ ఆఫ్ మై టైమ్ విల్ గో ఫర్ దిస్, బికాస్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. when you focus on one particular thing, definitely something else will suffer. So kontamandi personal life lo suffer avtaru, kontamandi professional life lo suffer avtaru, because of the lack of attention that you can actually spare for the other things. రిగ్రెట్ అవుతూ ఉంటారా సార్ అవన్నీ ఇప్పుడు రియలైజేషన్ వచ్చిన రిగ్రెట్ తర్వాత? వేస్ట్ అమ్మా, అసలు రిగ్రెట్ అనేది వేస్ట్. ఎందుకంటే వాట్ హాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ యూ కాంట్ కరెక్ట్ ఇట్, సో వై ఆర్ యూ రిగ్రెటింగ్ ఆన్ ఇట్, రాదర్ దెన్ యూ థింక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ ఇన్ ద ప్రెసెంట్, సో దట్ ఇన్ ద ఫ్యూచర్ a similar Yes, sir. situation won't come Correct. again. సార్ బేసికల్ గా మీ సినిమాలలో నాకే కాదు మేబీ 90s జనరేషన్ వాళ్ళందరికీ ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యేవారు, బట్ స్టిల్ 90s జనరేషన్ కిడ్స్ అందరికి గులాబీ అని అంటే అది ఫర్ ఎవర్ ప్లేలిస్ట్, అంతే, అది ఫిక్స్ అంతే. I'm grateful to all my listeners and all those who have loved Gulabi through their life. ఎందుకంటే ఒక పాటగా వినలేదు ఎందుకు చాలా మంది, just like the way you've been expressing about your fondness to that song, ఏ రోజైతే చూసానో నిన్ను, చాలా మందికి అవి ఒక లైఫ్ లో ఒక యాంథమ్స్ అయిపోయాయి. సీరియస్లీ సార్, సీరియస్లీ లవ్ యాంథమ్స్ అంటే అది శశిప్రీతం గారి గులాబీ అంతే, ఇప్పటికి అది కొట్టింది ఏం లేదేమో అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది, ఆ రోజుల్లో ఇంకా క్యాసెట్లు ఉండేవి గులాబీ వచ్చినప్పుడు, చాలా మంది ఆర్చీస్ కార్డ్స్ బదులు గులాబీ క్యాసెట్లు ప్రెజెంట్ చేసేవారంట. సో I've come across so many such instances where people really preserved గులాబీ. ఆ క్యాసెట్లు పోయినా కూడా కనీసం దాని ఆల్బమ్ కవర్స్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇట్ రియలీ ఇంపాక్టెడ్ జనరేషన్ ఇన్ తెలుగు. సో కృష్ణవంశీ గారి సినిమా, రామ్ గోపాల్ వర్మ గారి స్కూల్, మీ మ్యూజిక్, అప్పటికి కూడా మీరు ఆ సినిమాకి డబ్బులు తీసుకోకుండా మ్యూజిక్ చేశారు అని విన్నాను. అండ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇర్రెలవెంట్, ఎందుకంటే మనం డబ్బులు తీసుకున్నా తీసుకోలేదా, ఎన్ని తీసుకుంటే ఏంటి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇచ్చిన ప్రోడక్ట్ సపోజింగ్ ఆడియన్స్ కి నచ్చలేదు అనుకోండి, మనం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే, అదే నచ్చింది అనుకోండి మనం తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే. అంటే అట్లాగా సార్, మీది ఫస్ట్ సినిమా అవ్వడం, రామ్ గోపాల్ వర్మ గారి డెన్ లో మీరు ఎంటర్ అవ్వడం, అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు తీసుకోలేదు కాబట్టి అదంతా సూపర్ డూపర్ హిట్ అయిందేమో, ఎందుకంటే ఆయన ఇచ్చిన మ్యూజిక్ కి వెలగట్టలేరు ఎవ్వరు అన్న స్టాండర్డ్ కి వచ్చిందంటే అది ఇలా నిలిచిపోతుంది అన్నమాట. దట్స్ హౌ ఐ రిలేటెడ్ ఇట్. So that's very nice of you and good of you to articulate it like that. But what I feel is నాకు వచ్చిన ఆపర్చునిటీని మేబీ నేను సద్వినియోగం చేసుకున్నానేమో. And I'm actually grateful to myself for being so sincere towards my that opportunity which was given to me. మనకు ఒక వచ్చిన ఆ ఛాన్స్ మనకు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. I was hardly 23-24 కూడా ఆ టైంలో. మరి ఆ ఏజ్ లో వీడు చేయగలడు ఒక సినిమా అని చెప్పి నమ్మి మనకి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం వేరు, లేకపోతే అసలు టోటల్ గా అంతకు ముందు ఎప్పుడు సినిమాకి ఎప్పుడు వర్క్ చేయలే కదా నేను, నాట్ యాజ్ అన్ అసిస్టెంట్, నాట్ యాజ్ ఎనీవన్ ఎనీవేర్ కనెక్టెడ్, అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏంటో తెలియదు, దాంట్లో ఒక మనిషి తెలియదు. అలాంటి నాకు వచ్చి ఈ సినిమాకి మ్యూజిక్ చేయమని నన్ను నమ్మిన కృష్ణవంశీకి కానీ, ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేసిన, అంటే అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన రాము గారు, ఆర్జీవి గారు, I am grateful to both of them for giving me the opportunity to give Gulabi, so that it is still fresh in the hearts of so many people. రాము గారు ఆ మ్యూజిక్ విన్న తర్వాత నాకు ఈ పాట చాలా నచ్చింది అని స్పెషల్ గా మిమ్మల్ని ఏమైనా కాంప్లిమెంట్ చేశారా? ఈ వేళలో నీవుకి ఆయన మొన్న 29 years 30 years అప్పుడు ట్విట్టర్ లో కూడా పెట్టారు, ఆయన ఇస్ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని. మేఘాలలో అంటే ఆయనకి చాలా ఇష్టం ఆ పాట అంటే కూడా. సో ఈజ్ ఫాండ్ రీసెంట్ గా ఆ మేఘాలలో పాట ఈ వేళలో వల్లే మళ్ళీ ఆయన రీసెంట్ గా చేసిన సారీ మూవీ కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. నేను ఐ లైక్ దట్ సాంగ్ ఆల్సో సో మచ్. So yeah, he is very fond of my music. Yes, I am grateful for that.